హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసారండి. అదేనండి, ఓట్స్ వెజిటబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం వేగేలోపు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వెజిటేబుల్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బఠానీ, బీట్రూట్, క్యారెట్, స్వీట్ కార్న్, టమోటో ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటొకటిగా వేసేసుకోవాలి. ఓట్స్ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. హెల్దీ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతామండి. ప్రతిరోజు తీసుకున్న చాలా మంచిది ఓట్స్ అయితే. వెయిట్ లాస్ కూడా అవుతారండి. చాలా యూజ్ అవుతుంది అనమాట ఓట్స్ అయితే. నేనైతే ఓట్స్ యూజ్ చేస్తున్నాను. ఉప్మా ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో అయితే మొత్తం పూర్తిగా చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి. మొత్తం వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. స్వీట్ కార్న్ అండ్ టమోటో కొంచెంసేపు అయ్యాక వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అవి త్వరగా అయిపోతాయి. అదో ఇప్పుడు వేసాను చూడండి, టమోటో అండ్ స్వీట్ కార్న్ అవి కూడా బాగా వేగాలన్నమాట. 1 కప్ ఓట్స్కి 3 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. అలా వేసుకోవడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. లిక్విడ్గా ఉంటే మంచిది అనమాట, త్వరగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట. ఇంకా మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలి మనకు కొంచెము కలర్స్ కోసం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఓట్స్ ఉప్మా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మొత్తం వేసాక 1 కప్కి 3 కప్పులు వాటర్ అని చెప్పాను కదా, 3 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. మొత్తం అవి బాయిల్ అవ్వాలన్నమాట. ఫుల్గా బాయిల్ అయ్యేప్పుడు మనం ఓట్స్ వేసుకోవాలి. ఉప్మా చేసినట్టేనండి. చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే. ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటర్ అయితే, కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా వాటర్ మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. అండ్ ఓట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం మిక్స్ చేసి ఆ వాటరీగా అనిపిస్తుంది కానీ అవేమి ఎక్కువ అవ్వండి. దగ్గరికి అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా కలిపాక చూడండి దగ్గర పడింది కదా, అలా దగ్గర పడుతూనే ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. వాటరీగా అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం ఇలాగే చేసుకొని తింటా. ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఇంక లాస్ట్కి అయితే నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. అంతేనండి, ఉప్మా చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే లేదని చెప్పేసి స్కిప్ చేశాను. మీరు కావాలంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఈ రెసిపీ తినడం వల్ల. ఓట్స్ వెజిటేబుల్ ఉప్మా అనమాట. మొత్తం వెజిటేబుల్స్ ఏవి ఉన్నా వేసుకొని కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో ఒకవేళ ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డూ ఫాలో మీ.